ఇంతవరకు ప్రభువును స్తుతించాం, ఆరాధించాం. ఆరాధించడం అంటే ఆయనను ప్రేమించటం, ఆరాధించడం అంటే ఆయనకు మనం సమర్పించుకోవటం, ఆరాధించడం అంటే మన అవయవాలను సజీవ యాగములుగా సమర్పించుకోవటం. లోకంలో మన జీవితం అంతా అయా నీవు లేకుండా మేము లేము, నా మట్టుకు నేనే నీ కృపతో ఉన్నానని ఆయనకు అర్పించుకోవటం. ప్రార్థన అంటే అడగటం, ప్రార్థన అంటే వెతకటం, ప్రార్థన అంటే తట్టటం, దేవుని తలుపులు తట్టటం, దేవుని నామం అడగటం, దేవుని సన్నిధిని వెతకటం ప్రార్థన అంటే. మన ప్రార్థనలో ఆ 3 ఉన్నాయో లేవో ఎవరికి వారే పరీక్షించుకో. నా ప్రార్థనలో ఆ 3 ఉన్నాయా? తట్టుట, వెతకుట, అడుగుట. ఆ 3 ఆస్పెక్ట్స్ మన ప్రార్థనలో లేకపోతే ఆ ప్రార్థన పరిపూర్ణం కాదు. అలాగే నీవు సమర్పించుకొని ఆయన్ని ప్రేమించకపోతే నీ ఆరాధన కాదు. ప్రతి పాట ఆరాధన పాట కాదండి. కొన్ని పాటలు ప్రార్థనా గీతాలు ఉన్నాయి, కొన్ని పాటలు హెచ్చరిక గీతాలు ఉన్నాయి, కొన్ని పాటలు సువార్త గీతాలు ఉన్నాయి, కొన్ని పాటలు ఆరాధన గీతాలు ఉన్నాయి. కాబట్టి పాట భావాన్ని బట్టి అది ప్రార్థనా గీతమా, ఆరాధన గీతమా, సువార్త గీతమా, హెచ్చరిక గీతమా మనం తెలుసుకోవాలి. ఏదో మరి మేము పట్టించుకోకుండా అందరూ పాడుతున్నారు నేను కూడా పాడుతానని చెప్పి ఏదో అలా అనకుండా కాకుండా నీ మట్టుకు నీవు ఆ పాటను గ్రహిస్తున్నావా, ఆ ప్రార్థన నువ్వేమి చేస్తున్నావో నువ్వు ఎరుగుదువా, నీ స్తుతి నీ దేవుడు ప్రభు అంగీకరిస్తున్నాడని లేక అంగీకరించలేదని నేను తెలుసా. కాబట్టి ప్రభుకి ఇష్టమైనటువంటి సేవ చేద్దాం, ప్రభుకి ఇష్టమైనటువంటి ప్రార్థన చేద్దాం. ప్రభుకి ఇష్టమైన స్తుతి, అది పాట కానివ్వండి, అది ప్రార్థన కానివ్వండి, అది ఆరాధన కానివ్వండి. అలాగే మన అర్పణలు కూడా మనం 10 రూపాయలు ఇస్తున్నామా, 100 రూపాయలు ఇస్తున్నామా, 1,00,000 రూపాయలు ఇస్తున్నామా, 1000 రూపాయలు ఇస్తున్నామా అనేది కాదు. అక్కడ ఎటువంటి హృదయంతో నువ్వు ఇస్తున్నావు. యేసుక్రీస్తు పనిగట్టుకొని ఒక సందర్భంలో దేవాలయంలో ఆయన ఉన్నప్పుడు ఆయన బోధించి ఆయన ఎక్కడ ఉన్నాడంటండి, కానుకలు పెట్టే దగ్గర ఉన్నాడంట. ఆయనకు డబ్బులు అవసరం లేదు, కానీ కానుకలను ఎవరు ఎటువంటి హృదయం చేస్తున్నారో కానుకలు పెట్టినే చూస్తున్నారంట. యేసుప్రభువుకు మన బంగారం అవసరం లేదు, మన వెండి అవసరం లేదు, మన భూములు అవసరం లేదు, మన ఆస్తులు అవసరం లేదు, కానీ నీ హృదయం కావాలి. ఎటువంటి హృదయంతో నీవు దేవునికి ఇస్తున్నావు. నువ్వు పాస్టర్ గారికి ఇచ్చినట్టుగా ఇస్తే నీకేమీ దొరకదు, కానీ దేవునికి ఇచ్చినట్టుగా ఇవ్వగలిగితే, దేవునికి ఇచ్చి మళ్ళీ సనగకుండా కొనకుండా మరి ఆ డబ్బులు ఏమైపోయినాయో నేను ఇచ్చిన డబ్బుల్ని దాని గురించి బాధపడి మనసు పాటు చేసుకోకుండా ఉంటే నీకు మంచిది. హల్లెలూయా. ఎందుకో తలంపు వచ్చిందిగా నీకు చెప్తున్నా, కావాలని చెప్పట్లేదు. ఆమేన్. వాక్యానికి వద్దామా? దయచేసి గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం తెరవండి. మత్తయి అనేవాడు ఒక మామూలు మనిషి. అతను చెప్పాలంటే ఒక సుంకరి. సుంకరి అంటే యూదులలో ఎటువంటి పాలు పంపులు ఉండవు. యూదులకు సుంకరులు అంటే అంటరాని వాళ్ళు. ఒకప్పుడు యూదులే కానీ వారు సుంకరులుగా మారిపోయారు. ధర్మశాస్త్రాన్ని విడిచి, ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకుండా రోమా ప్రభుత్వం కింద బానిసలుగా మారిపోయారు. రోమా ప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాదించుకొని, మనం అంటే ఎస్సీలు అంటూ చూడండి, అట్లా మారిపోయారు వాళ్ళు. యూదులే ఒకప్పుడు, కానీ మేము ఎస్టీలం అని బీసీలమని అట్లాగా ఆ రోజుల్లో వారి ప్రభుత్వ పద్ధతుల ప్రకారంగా వారు ఏమైనా మాకు ఉద్యోగాలు కావాలి కాబట్టి మేమేమైపోతాం, ఎస్సీలుగా మారిపోతాం అన్నట్టుగా వాళ్ళు ఏమైపోయారంటే సుంకరులుగా మారిపోయారు. కొంతమంది సమరయులుగా మారిపోయారు. సమరయులు అంటారని వాళ్ళే, సుంకరులు కూడా అంటారని వాళ్ళే. నిజమైన యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేవారు ఉన్నత జాతికి స్థాయికి చెందిన వాళ్ళు. మన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అన్నట్టు యూదుల్లో కూడా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేవారు ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళని వీళ్ళు అంటుకోరు, వీళ్ళని అంటుకోరు. సమరయులకు ఒక ప్రదేశమే ఉంది, సమరయుల ప్రదేశానికి యూదులు వెళ్ళరు. అది అంటూ అది మత్తయి అయినవాడు రోమా ప్రభుత్వంలో సుంకరిగా పనిచేస్తూ సుంకపు గుర్తుదారుడు ట్యాక్స్ కలెక్ట్ చేయడము, సగం తినడం, గవర్నమెంట్ కొంత కట్టడం. అయితే ఆ సుంకరిని ప్రభు పిలిచాడు. ఒక్క చూపుతో, కంటి చూపుతో యేసయ్య మత్తయిని ఆకర్షించుకున్నాడు. సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉంటే యేసుక్రీస్తు దారిన పోతూ చూస్తే ఆయన కన్నుల ఉన్న ప్రభావం చేత మత్తయి ఆ పెట్టెను వదిలిపెట్టి, ఆ సుంకపు గట్టును, ఆ టేబుల్ వదిలిపెట్టి యేసయ్య వెంటబడ్డాడు. యేసయ్య శిష్యులలో ఒక సుంకరి కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఆ మత్తయి రాసిన సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయంలో దయచేసి 11వ వాక్యం చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరండి ధన్యులు? అక్కడ 9 ధన్యతలు ఉన్నాయి. 9 వర్గాల వారు ధన్యులే.
ఆ మాటకు చెప్పాలంటే, మాట వరుసకు చెప్పాలంటే, సత్యం చెప్పాలంటే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము దాకా 66 గ్రంథాల్లో కూడా ఎన్నోసార్లు ధన్యత గురించి రాయబడ్డ మాటలు చాలా ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో ధన్యులనే మాటలు ఉన్నాయి, సామెతల గ్రంథంలో ధన్యులనే మాటలు ఉన్నాయి. అలాగే ఇంకా చాలా వాక్యములు మనం సరిచి చూస్తే చాలా చాలా ధన్యత అనేటువంటి మాటలు లెక్కకు మించి ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి 22వ అధ్యాయాలు మనం జాగ్రత్తగా చదివితే అక్కడ 7 ధన్యతలు ఉన్నాయి. అంటే దేవుని మాట విని దేవునితో సహవాసం చేస్తూ ఆయన సంఘములో ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు పురుషులైనా, స్త్రీలైనా, కుమారులైనా, కుమార్తెలైనా, పెద్దలైనా, పరిచారకులైనా, చివరికి పాస్టర్లైనా, సేవకులైనా, సేవకులందరైనా ధన్యుల జాబితాలో నువ్వు ఉన్నావా? ఇక్కడ యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి మొట్టమొదటిసారి ఆయన సేవను ఆరంభించిన మొదటి దినమున ఆయన ఒక ప్రసంగం చేశాడు. దాన్ని ఏమన్నారంటే కొండ మీది ప్రసంగము అన్నారు. 30 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు తండ్రి సేవ చేయలేదు. 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా తండ్రికి తల్లికి సేవ చేశాడు. తండ్రి ముసలుడైపోయాడు. యేసుక్రీస్తు వారు కార్పెంటరీ పని చేసి తండ్రిని తల్లిని పోషించాడు. అయితే ఏ పని మీద తండ్రి దేవుడు భూలోకానికి యేసుక్రీస్తు అని పంపించాడో ఆ పనిని 31వ సంవత్సరం నుంచి ఆరంభించాడు. 33 సంవత్సరాల వరకు ముగించాడు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు, తన ప్రాణం పెట్టాడు. అయితే ఆ కొండ మీది ప్రసంగం అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే శర్మన్ ఆన్ ది మౌంట్ అంటారు. మౌంట్ అంటే కొండ, ఒక గుట్ట. కానీ పాస్టర్లు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే శర్మన్ ఆన్ ది అమౌంట్ చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారండి? మౌంట్ గురించి చెప్పడం, కొండ మీద ప్రసంగం చేయట్లే, డబ్బుల గురించి ప్రసంగాలు చేస్తున్నారు. ఇప్పుడు శర్మన్ ఆన్ ది అమౌంట్. మౌంట్ వేరు, అమౌంట్ వేరు. అమౌంట్ అంటే డబ్బులు, మౌంట్ అంటే కొండ. నేను అందులో ఉండవద్దని నేను భావిస్తున్నాను. హల్లెలూయా. ఒకవేళ నేను కూడా మిమ్మల్ని వేధిస్తున్నానేమో, కనుకలు ఇవ్వండి అని మీళ్ళకి వచ్చి నేను యాచిస్తూ ఉంటే నన్ను మన్నించండి. కొండ మీద ప్రసంగము గొప్పదండి. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు వారు అంతకుముందు ఎన్నడూ ఆయన ప్రసంగం చేయలేదు. ఒక మాట అన్నాడు, మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించినదని చెప్పి ఒక కేక వేశాడు, కానీ ప్రసంగం చేయలే ఆయన. ఆ మాటకు వచ్చే సైతానే ప్రసంగం చేశాడు యేసుక్రీస్తు వారికి. నువ్వు దేవుని కుమారుడు అయితే అది చేయి, ఇది చేయమని చెప్పి. ఈ దినమున యేసుక్రీస్తు వారు మొట్టమొదటి తన ప్రసంగంలో 9 ధన్యతల గురించి చెబుతూ ఉన్నాడు. మనం చదువుకున్న ధన్యత చివరి ధన్యత. మొట్టమొదటి సందేశములో యేసుక్రీస్తు వారు ధన్యులు ఎవరయ్యా అని తనతో ఉన్నటువంటి ఆ 12 మందితోటి, ఆ కొండ మీద ఉన్నటువంటి అనేక జనాంగముతోటి ప్రభువు మాట్లాడుతూ, ఆ రోజుల్లో మైకులు లేవు, స్టేజ్ లేదు, గాలి వాటానికి ఆయన వాక్యం చెప్తే ఆ గాలికి ఆ వాక్యం విని నమ్మిన వారు నమ్మారు. ఇంత టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. కానీ యేసుక్రీస్తు వారి మాటలు విన్నవారు బ్రతికారు. జీవవాక్యాన్ని మనం వింటే మన ఆత్మలు పోషించబడతాయి. మనం ఇంకను మృతులమై ఉండగా ఆయన వాక్యం విన్నప్పుడు మనం బ్రతుకుతాం. నీ వాక్యమే నన్ను బ్రతికించిన పాట పాడడం కాదు, పాట మంచిదే, బాగుంది, కానీ నిజంగా ఆయన వాక్యం విని ఆయన చిత్తాన్ని నెరవేర్చే స్థితి నీకుందా? ఇది మన చదువుకున్న వాక్యం ఏంటంటే ఆ 5వ అధ్యాయము మత్తయి సువార్తలో 9 ధన్యతల గురించి ప్రభు చెప్పాడు. అయితే చివరి ధన్యత, 9వ ధన్యత ఏంటంటే నా నిమిత్తము. ఎవరి నిమిత్తం అండి? నువ్వు చేసిన తప్పు కాదు, లేదా నీ గొప్పతనం బట్టి కాదు, దేవుని నిమిత్తము. ఏ దేవుని నువ్వు నమ్ముకున్నావో, ఏ యేసుక్రీస్తుని నువ్వు ఒప్పుకున్నావో, ఏ దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నావో ఆ దేవుని నిమిత్తము, ఆయన నిమిత్తము జనులు అంటే నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ తోటివారు కావచ్చు, నీ పక్కింటోడు కావచ్చు, నీ శత్రువే కావచ్చు, నీ తోటివారు, నీతో ఉన్నవారు జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతుంటే అప్పుడు మీరు ధన్యులు. గొడవలు పెట్టుకుని నువ్వు వాడి మీద రాయేసి, వాడిని మీద రాయేసి, నువ్వు అన్ని గిల్లికిచ్చి నీ అందరూ నువ్వు గొడవలు పెట్టుకుని, గుద్దులాట పెట్టుకుని కేసులు పెట్టుకోవడం కాదు. దేవుని నిమిత్తము, యేసుక్రీస్తు వారి కోసము నువ్వు నిందించబడితే, యేసుక్రీస్తు వారి కోసము నువ్వేమన్నా అవహేళన చేయబడితే, యేసుక్రీస్తు వారిని బట్టి నువ్వు జనులలో అల్పముగా మారితే, తేలికగా భావించబడితే నువ్వు ధన్యుడివి. కాబట్టి యేసుక్రీస్తు వారు అన్నీ చెబుతూ ఆ 9వ ధన్యత, చివరి ధన్యత అంటాడు, నా మీ ప్రియమైన శిష్యులారా
నా నామం పెట్టబడిన నా జనులారా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటే అప్పుడు మీరు ధన్యులు. మనలో ఎవరైనా ఉన్నారా ప్రభువు కోసమై నిందించబడిన వారు, ప్రభు కోసమై వెక్కిరింపబడిన వారు, ప్రభు కోసమై వెలివేయబడిన వారు, ప్రభు కోసమై హింసింపబడిన వారు ఎవరైనా ఉన్నారా? నాకు కొంచెం ఉందండి. నా తండ్రి నన్ను వెళ్ళగొట్టాడు ఇంట్లో నుంచి. 2 కుండలు నేను అనుకుంటాను, ఒక కుండ పగిలిపోయింది అనుకుంటాను రా, నా కొడుకు కాదు వెళ్ళిపోమన్నాడు. నా ముఖం చూడలేదు ఆయన. నాకు కొంచెం అనుభవం. నేను పెద్దగా గర్వించడానికి ఈ మాట చెప్పడంలా. నా ఇంట్లోనే నాకు మా అన్న నా శత్రువు. ప్రేమ దేవుని పిల్లరా, నేను హింస భరించాను, నేను వెక్కిరింపుకు గురయ్యాను, నేను వెలివేయబడ్డాను. అయితే నేను ధన్యుడను. హల్లెలూయా. నా యంత్రం నేను కాదు, ప్రభువుని బట్టి ఆయన గొప్పతనం బట్టి ఈ 10 మంది మధ్య నేను వాక్యం చెబుతున్నానంటే ఇది ఆయన ధన్యత. హల్లెలూయా. నేనెవరండి? ఒక మట్టి కొట్టుకున్నటువంటి కుగ్రామంలో పుట్టినటువంటి నేను, చుట్టూ కొండలు, అడవికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో పుట్టిన నేను ఇలాడు మహాపట్టణంలో ఒక చిన్న సంఘంలో నేను సేవ చేస్తున్నానంటే నేను తగను. హల్లెలూయా. యోగ్యుని కాదు. నాకు చదువు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఇంకేదేదో ఉండొచ్చు, కానీ నా చదువు, నా జ్ఞానము, నా అర్హత దేవుని సేవ చేయడానికి తగదు. యోగ్యుని కాను. కానీ ఇదిగో ఈ కొద్ది మందితో దగ్గర ఈ మీళ్ళ మధ్యలో మీళ్ళు దర్శించి మీ మధ్య సేవ చేయడానికి దేవుడు చిన్న కృప ఏంటంటే దేవుని వలన కలిగిన ఒక ధన్యత. హల్లెలూయా. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుతున్నప్పుడు మీరు ధన్యులు. ఈ ధన్యత ఎవరికైనా ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ అండి. అంటే కావాలని నన్ను ఎవరైనా కొడితే బాగుండు, నన్ను ఎవరైనా తిడితే బాగుండు, నాకు ధన్యుడు నో. ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ పరిస్థితి నీకు ఏర్పడినప్పుడు ప్రభువు కోసము ఏదైనా పోగొట్టుకోవలసి వస్తే, ఒక నష్టము, ఒక అవమానం, ఒక నింద, ఒక హింస నువ్వు భరించవలసి వస్తే దానిని మౌనముగా నువ్వు అంగీకరించగలిగితే, మౌనంగా అనుభవించగలిగితే అది దేవుడు అంటాడు, అది నీకు ధన్యత అంటాడు. ధన్యులు ధన్యులు ధన్యులైన మాటలు ఎన్నో ఉన్నాయి. ఇది మన యేసుక్రీస్తు వారి నిమిత్తమై మనం ధన్యులుగా ఉండలేకపోతున్నాం. మనము డబ్బు బాగా సంపాదించి ధన్యులు అవుతున్నాం. వాడి దగ్గర బంగారం ఉంది. నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, నాతో సేవ చేసినాడు. ఎప్పుడు అంటుండేవాడు, అరే నా దగ్గర 4 కేజీల బంగారం ఉంది అన్నాడు. ఏంటండి 4 కేజీల బంగారం ఉంది నా దగ్గర, 10-15 ప్లాట్లు నాకున్నాయి, 2-3 ఇళ్ళు నాకున్నాయి, వడ్డీ వ్యాపారం చేస్తాడు, సేవ కూడా చేస్తాడు, నాతో సేవ చేసేవాడే. కానీ చనిపోవడానికి సమయం వచ్చినప్పుడు, కిడ్నీలు 2 చెడిపోయినప్పుడు 1200 రూపాయలు ఇంజక్షన్కు డబ్బులు లేవు. నాకు ఫోన్ చేసి రాత్రి దేవుడు నాకు చెప్పాడు, నా కొడుకును పంపిస్తున్నాను, నాకు 1200 పంపించు, నేను ఇంజక్షన్ కొనుక్కోవాలన్నాడు. డయాలసిస్కి పోతూ కుర్చీలోనే ప్రాణం పోయింది. ఏమైంది సంపాదన? 4 కేజీల బంగారం ఏమైపోయింది? పోయిన వారంలోనే అతని కొడుకు తాగుబోతైపోయి, ఒక సేవకుడి కొడుకు తాగుబోతైపోయి భార్య విడిచిపెట్టి ఒక కుమార్తె, ఈడొచ్చిన కుమార్తెను పెట్టుకుని గుండె ఆగి చచ్చిపోయాడు. తాగి ఏమైంది? 4 కేజీల బంగారం ఏమైంది? లక్షల డబ్బులు ఏమైపోయినాయి? అన్ని ప్లాట్లు, అన్ని ఇళ్ళు ఏమైపోయినాయి? సంపాదించండి, క్రీస్తును సంపాదించుకోండి. నాకేమి లేదు చెప్పుకోవడానికి, అన్నీ పోగొట్టుకున్నాను, అది క్రీస్తును సంపాదించుకున్నాను నేను ధైర్యంగా చెప్పగలను. హల్లెలూయా. యేసు కోసమే. అబ్బా అంత భక్తుడా పాస్టర్ గారు? మీరేమి ఒంటరిగా అవసరం లే, నాకంటే భక్తులు మీలో చాలామంది ఉన్నారు. హల్లెలూయా. నాకంటే గొప్ప వాళ్ళు మీలో ఉన్నారండి, మీ వద్ద ఉన్నారండి. మీరు ఉన్నారు. మేము ఎవరిని అందరినీ పరీక్షించలేము. నీ భక్తి నీదే, నా భక్తి నాదే, నీ సమర్పణ నీదే, నా సమర్పణ నాదే. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తము, యేసుక్రీస్తు వారి నిమిత్తము మన సొంత గొప్పతనం కోసం మనం కోరుకుని మన ఘనతను మనం ఆశిస్తే మన ధన్యులం కాదు. యేసుక్రీస్తు వారి వంటి కంటే గొప్పవారం కామండి మనము. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, శక్తిమంతుడు, ఆయన ముందు మనం ఏమీ కాము. ఏది అడ్డు పెట్టుకొని నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావు? ఏది చూసుకొని నీవు దేవుని ఎదుట కూడా గర్విస్తున్నావు? నువ్వు నిందించబడుతున్నావా? హింసింపబడుతున్నావా? అబద్ధముల చేత నువ్వు వెక్కిరింపబడుతున్నావా? ఇదిగో నా నిమిత్తము జనులు మిమ్మును ఏం చేస్తారు? నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు
మీరు ధన్యులు. మన ఆ మధ్య మా గ్రామానికి పోయినప్పుడల్లా గొడవ. మన దాయాదులే, రక్త సంబంధులే. నా పొలాన్ని వాడు కలుపుకున్నాడు. నా తెలియకుండా అరకర వాడు డబ్బులు లంచం ఇచ్చి చేయించుకున్నాడు. వాళ్ళతో మనం మాట్లాడలేము, వాళ్ళ విశ్వాసులు కాదు. మనలో కూడా కొంతమంది వచ్చారు నాకు సాయం చేయడానికి మా గ్రామానికి. మా అన్న మా వదిన ఈ మధ్య కాలంలోనే ప్రభువులను ఎరిగిన వారై కొంచెం చర్చికి వెళ్తున్నారు. వాళ్ళు మరొటోళ్ళు, చదువురాని వాళ్ళు. మా దాయాది ఎవడైతే నా భూమిని కబ్జా చేసుకున్నాడో, ఏదో మాటల్లో గొడవ అయినప్పుడు నన్నేమనకుండా మా అన్నని ఏమన్నంటే, రా చర్చికి పోదాంరా, చర్చిలో ప్రమాణం చేయి. వాడు నిన్నగాక మన చర్చికి బయలుదేరాడు. నన్ను వెక్కిరించినాడు, నాకు శత్రువు ఉన్నాడు. ఎలాగో దేవుని నమ్ముకున్నాడు. మొత్తానికి మా ప్రార్థన నెరవేరినాయి. నేను ఎప్పుడు వాక్యం చెప్పలేదు. ఇప్పుడు మా అన్న మా వదిన, ఆయన పేరు పెద్దాంజనేయులు, నా పేరు చిన్నాంజనేయులు. ఆమె పేరు సీతారామమ్మ, మా వదిన. సీతారామమ్మ పెద్దాంజనేయులు ప్రభుని నమ్ముకొని బైబిల్ పెట్టుకుని ఆదివారం వదిన చర్చికి పోతున్నారు. వీడు ఎవడైతే కబ్జా చేసుకున్నాడు మావాడే, మా ఇంటి పేరుడే అంటాడు, రా చర్చికి పోదాం రా, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావుగా, ప్రమాణం చేయి. అబద్ధం ఆడింది వీడు, కబ్జా చేసుకుంది వీడు, అన్యాయం చేస్తుంది వీడు. అంటాడు, రా ప్రమాణం చేద్దాం, యేసుప్రభువుని నమ్ముకున్నావుగా, నువ్వు దేవుని పెట్టావు కదా. సైతాను ఎంత తెలివిలోడండి. అంటే ఏదో ఒక విధంగా దేవుడు అనుమతిస్తే మన శత్రువు మన ఎదుటనే ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కోసారి మన శరీరమే మనకు శత్రువు, మన కోరికలే మనకు శత్రువులు. మన కోరికలను నెరవేర్చుకోవడానికి మనం ఎంత పనైనా చేస్తాం. ఒక్కోసారి దేవుడు చూస్తాడా, దేవుడు గుడ్డోడు కదా, దేవుడు మూగోడు, దేవుడు చెవిటోడు, ఆయనకేం కనపడద్ది అని దేవునిని కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. మన ఘనత కోసము మనం ఎంత ప్రయాసపడతామండి. కానీ యేసయ్య కోసము నింద భరించుటకు నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రభు అంటాడు, ఆయన ఆరంభ కాలంలోనే, మొట్టమొదటి ప్రసంగంలోనే, జాగ్రత్త, నన్ను మీరు వెంబడిస్తారా, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకము, నన్ను ద్వేషించిన లోకము మిమ్మల్ని ద్వేషించకుండా ఉండదు. సిద్ధపడండి, మిమ్మల్ని లోకము ద్వేషిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ద్వేషించకముందు నన్ను ద్వేషించింది లోకం. యేసయ్యను ఎంత ద్వేషించిందంటే శిలువ మరణానికి పంపేంతగా ద్వేషించింది. చాలామంది అంటారు, ఈ దేవుడు ఏమి దేవుడురా, చేతగాని దేవుడు. ఒకసారి అన్నాడు, సువార్త శత్రువు ఒకడన్నాడు, 3 మేకులు పీక్కోలేనాడు ఏమి దేవుడు. 3 మేకులు పీక్కోలేదు నిజమే, అని కావాలి అనుకుంటే 3 మేకులు కాదు 30 మేకులు కూడా పీక్కోగలడు. ఆయన చనిపోవాలి. హల్లెలూయా. ఆయన చనిపోకపోతే నీకు రక్షణ లేదు, రక్తం చిందించకుండా పాపక్షేమం లేదు. అయితే చనిపోయిన ఆ దేవుడే 3 దినాలు లేచాడు. హల్లెలూయా. మేకులు కాదు, పెద్ద బండ పెట్టారు సమాధికి ఎదురుగా, రాజముద్ర వేశారు, సీలు వేశారు, సైనికులను కాపులు పెట్టాడు. సైనికులు నిలవలేరు. యేసుక్రీస్తు వారు లేచాడు. హల్లెలూయా. సమాధిని జయించాడు. యేసుక్రీస్తు వారు నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, హింసింపబడ్డాడు, ద్వేషింపబడ్డాడు, ఇష్టానుసారంగా తిట్టారు యూదులు, తన సొంత వాళ్లే. ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చాడు, కానీ స్వకీయులే ఆయన్ని అంగీకరించలేదు. ఇది నమ్మున ఎవరు నన్ను సన్మానించలేదు, ఎవరు నన్ను ఆతిథ్యానికి పిలవట్లేదు, ఎవరు నాకు భోజనం పెట్టడం లేదు, ఎవరు నాకు వస్త్రాలు పెట్టడం లేదు, ఎవరు నాకు కానుకలు పెట్టలేదు అని చెప్పి నేను ఏడిస్తే అది నాకు ధన్యత కాదు. హల్లెలూయా. దేవుడు పోషిస్తాడు. దేవునికి కృప గొప్పది. ఏంటంటే నేను సంఘ పరిచయం అంటే భయపడేవాడిని. సంఘ పరిచయం నాకు ఇష్టం లేదు. ప్రభువా, సంఘం అంటే నాకు భయం. ఎందుకంటే అనేక స్వభావాలు గల వారు సంఘంలో ఉంటారు. అందరినీ నేను మెప్పించలేను, అందరితో నేను వాదించలేను, అందరినీ నాకు లౌక్యం లేదు, నేను దూసుకుని పోయే స్వభావం నాకు లేదు, ఎవరి దగ్గర నేను గొడవ పడలేను. నాకు ఇది పడదు, నాకు వద్దయా ఆ సేవ, నాకు వద్దని నేను దేవుని దగ్గర ప్రయాసపడి ప్రార్థించాను. 26 సంవత్సరాలు సంస్థలని సేవ చేశాను, ఒక పెద్ద అధికారిగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను ఏ సేవ వద్దనుకున్నానో ఆ సేవ నాకు ఇచ్చాడు. ఇప్పుడు నింద వచ్చినా, అవమానం వచ్చినా, హింస వచ్చినా, దేవుని కృప ఉన్న అంత పెద్ద నింద నాకు రాలేదు, ఇంకా అంత పెద్ద హింస నాకు రాలేదు, అంత పెద్ద అపకారం నాకు ఎవరు చేయలేదు. కానీ ఒకవేళ వచ్చినా నేను ధన్యుడున్నాను. హల్లెలూయా. ప్రేమ దేవుడు కొంత నష్టపోయానేమో పర్వాలేదు. యేసుక్రీస్తు వారు సమస్తము పోగొట్టుకున్నాడు, తన రిక్తునిగా ఎంచుకున్నాడు. ఆయన చనిపోతున్నప్పుడు శిలువ మీద అంగవస్త్రం కూడా సరిగా లేదు, ఆయన అంగి తీసేసేశారు, ఆయన ఉమ్మి వేశారు, ఆయన గుద్ది వీపు మీద గుద్ది, నేను ఎవరు గుద్దారో, నువ్వు ప్రవక్త కదా చెప్పు, ఎవరు గుద్దాడో, కళ్ళకు గంతలు కట్టి వెంట్రుకలు పీకి ముఖం మీద ఉమ్మి వేసి, కొరడతో కొట్టి, వీపును దున్ని వేసి, ఆయన ముఖం వికారం అయిపోయింది, ఆయన ముఖం చెక్కుముక్కురచి అయిపోయింది. యేసుక్రీస్తు వారి కంటే నింద నువ్వు భరించగలవా?
ఏదైనా మన కొంచెం నింద వస్తే మనం గొడవ పడతాం, కేసు పెడతాం, ముఖం ఎడముఖం పెడముఖం ఉంటాం. యేసుక్రీస్తు వారిని నిందించిన వారు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక మీరు క్షమించు. మన ధన్యులమండి. క్రీస్తు నిమిత్తము, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేయండి? ఎవరైనా మిమ్మల్ని హింసిస్తుంటే, నిందిస్తుంటే, అబద్ధాలు నీ మీద చెప్పి చాడీలు కొండములు చెబుతూ ఉంటే, యేసుక్రీస్తు వారి నిమిత్తం, నీ నిమిత్తం కాదు, ఆయన నిమిత్తమై మీరేం చేయండి? మీరు ధన్యులు అవుతారు. కాబట్టి మీరేం చేయండి? సంతోషించండి. ఎందుకంటే ఆ నింద ఎవరి కోసం భరిస్తున్నావు? నీ రక్షకుడి కోసం భరిస్తున్నావు. నీ కోసం కాదు ఆ నింద. నిన్ను నిందించిన వాడు ఎవరు నిందిస్తున్నాడండి? ఆయన్నే నిందిస్తున్నాడు. ఎందుకంటే ఆ నింద నీకొచ్చింది, ఆ నింద నీకంటే ముందు ఆయన భరించాడు. ఆ హింస నీకొచ్చింది, ఆ హింస నీకంటే ముందు ఆయనే భరించాడు. శిలువలో పడిన ఆ హింస, ఆ నింద, ఆ యొక్క అబద్ధములాడు చెడ్డ మాటలు నీవు కాదు భరిస్తున్నది, నీకంటే ముందు నీ రక్షకుడే భరించాడు. కాబట్టి సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీకేమి కలుగుతుంది? ఫలము కలుగును. ఫలము కలుగుతుంది అంటే ప్రతిఫలం అనేది ఉంది. ఏమి విత్తుతావో అది కోస్తావు. ఏ విత్తనం విత్తుతావో ఆ పంట నువ్వు కోస్తావు. దేవుని కోసం నువ్వు ఏమైనా చేయగలిగితే దేవుని విషయంలో నువ్వు ధన్యతనే పంట కోస్తావు. సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీకు అధిక ఫలము కలుగును. ఇలాగున వారు ఎవరు? నిన్ను నిందిస్తున్నవారు, హింసిస్తున్నవారు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నవారు, ఇలాగున వారు మీకు పూర్వముందున్న ప్రవక్తలను కూడా హింసించారు. మిమ్మల్ని కాదు, దేవుని నామంలో వచ్చిన ప్రవక్తలను, భక్తులను కూడా వారు హింసించారు. నిన్ను హింసించే పెద్ద విషయం కాదు. ఇదనమున నీ బంధువులు నిన్ను హింసిస్తుండొచ్చు, నీ వాళ్ళే నిన్ను బాధ పెడుతుండొచ్చు, లేకపోతే దూషణ పాలు చేస్తుండొచ్చు, నేను అవమానపరుస్తుండొచ్చు. అయితే అవన్నీ క్రీస్తు నిమిత్తమైతే, ఒకవేళ నువ్వు చేసిన తప్పు ఏదైనా ఉంటే నువ్వు వారి దగ్గర ఒప్పుకో, క్షమాపణ అడుగు. మనుషుల దగ్గర చేసింది మనుషుల దగ్గర తప్పు క్షమాపణ అడుక్కోండి. దేవుని విషయం చేస్తే దేవుని దగ్గర క్షమాపణ అడగండి. పీస్ విత్ గాడ్, పీస్ విత్ మ్యాన్. మనుషులతో సమాధాన పడండి, దేవునితో సమాధాన పడండి. దేవుడు నమ్మదగినవాడు. అయితే పూర్వకాలం ముందు నుండి సత్యానికి చిత్రహింస ఎప్పుడూ ఉంది. ఆది కాలం నుంచి సత్యమునకు చిత్రహింస ఎప్పుడూ ఉంది. కానీ సత్యములో ఉంటే నీవు భరిస్తావు, అది నీకు ధన్యత. కాబట్టి మీరేం చేయండి? సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీకు ఫలము కలుగును. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంఘములో నేను పరిచయం చేస్తున్నాను. 20 సంవత్సరాలు ప్రవేశించాను. మరి ఇప్పుడు నా వయస్సు కూడా మించింది. కాకపోతే ఒకవేళ మీలో ఎవరైనా నన్ను సరిగా అర్థం చేసుకోలేక, నన్ను గ్రహించలేక, నా విషయంలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే, ఆ విషయం నాకు తెలిసినప్పుడు నేనేమవుతానండి? నేను ఇంత మంచి సేవ చేస్తుంటే, ఇంత నమ్మకంగానే సేవ చేస్తుంటే, ఇంతగా ఈ కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంటే నా విషయంలో అభ్యంతరపడుతున్నారే అని ఒకరు నేను అనుకుంటే, నా విషయంలో వ్యసన పడుతూ, బాధపడుతూ, నిద్రపోకుండా, మనసంతా పాటు చేసుకుంటే నేను ధన్యుని కాదు. అలాంటి వారు ఎవరైనా నా విషయంలో అభ్యంతరపడేవారు, నన్ను హింసించేవారు, నన్ను ద్వేషించేవారు, నేనంటే ఇష్టపడిన వారు ఎవరైనా సంఘంలో, ఎవరైనా మీరందరూ మంచోళ్ళండి, నన్ను చాలా బాగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఎవరు నా విషయంలో కంప్లైంట్ నాకు రాలేదు, ఫస్ట్ గారండి మీరంటే పలానాళ్ళకి ఇష్టం లేదు అని ఎవరు నాకు కంప్లైంట్ ఎవరైనంతవరకు అందరూ నన్ను ప్రేమించేవారే. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితి ఉన్నా కూడా నేను ఓర్చుకోగలిగితే ప్రభు నిమిత్తము నేను ధన్యుణ్ణి. నేనే కాదు, నా గురించి చెప్పుకుంటున్నానంటే ఇందులో ఎవరి గురించి నేను చెప్పడం తప్పు. నా గురించి నేను చెప్పుకుంటేనే మంచిది. అంటే గొప్ప విషయం, గొప్పతనం కోసం కాదు, దేవుని కోసము భరించుకోవటం మంచిది. కనుక ఈ సమయంలో మరి నీవు ఈ అనుభవం కలిగి ఉన్నావా? అంటే మనము నిందించబడడానికి, హింసింపబడ్డానికి, లేదా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడబడ్డానికి మన దేవుని నమ్ముకోలే. దేవుడు నిన్ను ఉన్నతంగా దర్శిస్తాడు, ఉన్నతంగా నీ స్థితిని మారుస్తాడు, నీ మహోన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నా మట్టుకు నేను ఆలోచిస్తే 52 సంవత్సరాలు లేదా 53 సంవత్సరాలు ఉన్న సేవ ఇప్పుడు ఉంది. అయితే ఇంత స్థితికి నేను ఎలా వచ్చాను? నేను యోగ్యుణ్ణా? నా స్థితి ఒకప్పుడు చాలా తక్కువ స్థితి, మట్టి ఇంట్లో ఉన్నోడిని, మట్టి గ్రామంలో పుట్టి, మరీ పేదవాడిని కాదు, మరీ ధనవంతుని కాదు, మధ్యస్థంగా ఉన్నవాడిని. కానీ
ఇప్పుడున్న స్థితి గొప్పది. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. దేవునిగా కలిగిన వాడు అది ఇది అని కాదు, ఆ మతం ఈ మతం కాదు. ఇక్కడ మతమును విడిచి యేసుక్రీస్తు వారి మార్గంలో యథార్థమైనటువంటి దేవుని మార్గంలో ఇచ్చిన వాడు వచ్చి ఆయన నిమిత్తమై నిందలు, హింసలు, చెడ్డమాటలు భరిస్తున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీరు ధన్యులు. దయచేసి హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచి మిమ్మల్ని విసిగించను, కానీ ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటలు మనం వినాలి. హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీ సంఘానికి పౌలు భక్తుడు ఉత్తరం రాస్తూ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము దయచేసి 33వ వచనము చూడండి. గట్టిగా చదవండమ్మా. ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించడం చేత 10 మందిలో మీరు ఏమయ్యారు? నవ్వుల పాలైపోయారు. పడితిరి అంటారు. మీరు చులకనగా భావించబడ్డారు. మీరు యేసుక్రీస్తు వారి సేవ నిమిత్తము, యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నమ్ముకోవడం ద్వారా ప్రభువు నిమిత్తమై మీరు ఇప్పటికే నా పిల్లలారా, సంగతులారా, హెబ్రీ సంఘంలో ఉన్న విశ్వాసులకు ఉత్తరం రాస్తుంటాడు పౌలు భక్తుడు. ఇదిగో ఒక విధంగా చూస్తే మీరు నిందలను, బాధలను అనుభవించడం చేత 10 మందిలో మీరు ఆరడపడిపోయారు. 10 మంది అంటే సంఘంలో 10 మంది ఉంటారా? ఒకసారి 100 మంది కూడా ఉంటారు, 1000 మంది కూడా ఉంటారు, పెద్ద సంఘంలో 1,00,000 మంది కూడా ఉంటారు. నీకున్న అవమానాన్ని అందరికీ తెలిసినప్పుడు, అందరి ఎదుట నువ్వు ఏమైపోయావు అంటే లైట్ అయిపోయావు, అల్పముగా అయిపోయావు. నీకెంత ఉన్నా ఎంత పోయినా యేసుక్రీస్తు వారిలో నీవు 10 మందిలో ఏమైపోయావు? నవ్వుల పాలైపోయావు. మంచిదే. నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసమును బట్టి 10 మందిలో నువ్వు తేలికగా భావించబడితే మంచిదే. చూడండి 32వ వచనం చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట, ఎప్పుడండి? మీరు వెలిగింపబడాలి మొదట. మీరు వెలిగింపబడిన మీదట. వెలిగించబడ్డారా? వెలిగించబడటం అంటే ఏంటండి? మండుతూ ఉండటం. యేసయ్య కోసం మండితే నువ్వు వెలిగించబడుతుంటావు. వెలుగుతున్నటువంటి దీపం నుంచి ఏమొస్తుంది? ప్రకాశిస్తూ వస్తుంది, వెలుగు వస్తుంది. మనం వెలుగు బిడ్డలమై ఉన్నామని మనకు తెలుసా? మనం వెలుగు సంబంధం చెప్పుకుంటూ చీకట్లో నడిస్తే మనం అబద్ధికులం. మీరు వెలిగించబడిన తర్వాత మీరు నిందలు భరించాలి, హింస భరించాలి, చెడ్డ మాటలు భరిస్తే నవ్వుతూ ఓర్చుకోవాలి. నేనైనా అంతే. మనము ఎవరము కూడా యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాళ్ళం కాదు. ప్రభువు కోసమై ఏదైనా నష్టపోయామా? నువ్వు ప్రకాశిస్తున్నావా? లివ్ అండ్ లెట్ లివ్ అంటే నువ్వు బ్రతుకు ప్రభువులో, ఇతరులను బ్రతికించు. నువ్వు మండు, ఇతరులను మండించు. నువ్వు చల్లారిపోయి నువ్వు వెలగకుండా నేను భక్తి చేస్తున్నానంటే ఎవరిని మోసం చేస్తావు? నీ ప్రార్థనలో ప్రభావం ఉందా? నీ స్తుతి ఆరాధనలో ప్రభావం ఉందా? వాక్యం వింటున్నప్పుడు నువ్వు గ్రహిస్తున్నావా? ఏదో కట్టు కథలాగా విని ఏదో చెప్పాడులే పాస్టర్ గారు అని చెప్పి అంతవరకే పోతున్నావు. ఏంటి నీకు సంఘంలో ఉన్న ప్రయోజనం ఏంటి? ఒక భక్తుడు ఏమన్నాడంటే, మీరు సంఘానికి వెళ్ళు. నువ్వు సంఘంలో ప్రవేశిస్తున్నప్పుడు ఎంటర్ ద చర్చ్ టు వర్షిప్. ఏమన్నాడండి? ఎంటర్ ది చర్చ్ టు వర్షిప్ అంటే నువ్వు సంఘంలో ప్రవేశిస్తున్నప్పుడు ఎందుకోసం నువ్వు ప్రవేశిస్తావు? ఎవరిని ఆరాధిస్తావు? పాస్టర్నా, లేదా నీ తోటి సంఘ పెద్దనా, లేదా నీ కులస్తున్నా, నీ ఇంటి పెట్టబడినా, ఎవరిని, నీ బంధువును స్తుతించి పొగిడిపోతావా? దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు సంఘంలోకి రా. కానీ యు గో అవుట్. సంఘం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు సువార్త ప్రకటిస్తూ వెళ్ళు. లోపలికి వచ్చేటప్పుడు దేవుని స్తుతించడానికి రా. బయటికి వెళ్ళేటప్పుడు క్రీస్తు సాక్షిగా వెళ్ళు. హల్లెలూయా. క్రీస్తుని గురించి ప్రకటించడం ఒక సేవకుడే కాదు, యేసుప్రభుని గురించి ప్రకటించడం నువ్వు కూడా ప్రకటించాలి. హల్లెలూయా. గొల్లోళ్ళు అండి, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు వెర్రి గొల్లలు దేవదత్త నుంచి భయపడ్డారు, కానీ పోయేటప్పుడు వారు సువార్త ప్రకటించారు. దావీదు పట్టణం ముందు నేడు మీకు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు, వెళ్ళి చూడండి అని పొత్తిగొడలతో ఉన్నాడని చెప్పి దూతలు చెబితే వీళ్ళు అదే వార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. గొల్లలకు ట్రైనింగ్ ఉందా? గొల్లలు పాస్టర్లుగా పనిచేశారా? గొల్లలను కూడా వదిలిపెట్టి అడవిలో వారు ప్రకటించుకుంటూ వెళ్ళారు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సువార్థికులు ఎవరయ్యా అంటే వాళ్ళే, గొల్లోలే. ప్రపంచ చరిత్రలో దేవుని దృష్టిలో మొట్టమొదటి ఆరాధకులు ఎవరంటే ఆ జ్ఞానులే. జ్ఞానులు ఆరాధించారు, గొల్లలు ప్రకటించారు. ఏదైనా మనం ప్రకటించవలసింది మనమే,
ఆరాధించవలసింది కూడా మనమే. నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, హింస వస్తుంది, నష్టం కలుగుద్ది, అవమానం కలుగుద్ది, దెబ్బలు పడతాయి. దేవుడి అనుమతిస్తే మనం ఏం చేయగలం? ఒకవేళ దేవుని కోసం నువ్వు నిందపరిచకపోతే, నువ్వు లోకంలో కలిసిపోతే లోకంలో కూడా నిందలు వస్తాయి. ఎంతమంది గొప్ప గొప్పలు నిందల పాలైపోలేదండి? ఎంతమంది అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోలేదు? ఈ దినమున నువ్వు దేవునిలో బ్రతుకుతున్నావు, దేవుని కోసమై భరించు. చూడండి, అయితే మీరు వెలిగింపబడిన మీదట మొదట మీరు వెలిగింపబడాలి. ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించిన వారైతే, మారు మనసు పొంది ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారంగా నీటి బాప్తిసం ద్వారా ఆయన సంఘంలో చేర్చబడిన వారైతే, కులము మారి మతం మారటం కాదు, లేదా ప్రభుత్వం నుంచి వచ్చే లాభాల కోసం, ఉద్యోగాల కోసం కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాల కోసమై దేవుని కోసం కొంత నష్టం భరించి నువ్వు ప్రభువులో ఉండగలిగితే. నేను ఇక్కడికి రాకముందు ఒక సంఘములో నేను సేవ చేశాను. ఆ సంఘంలో ఉన్న వ్యవస్థాపకుడికి కొడుకు ఒకతను ఇప్పుడు పాస్టర్గా ఉన్నాడు. ఆయన ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి అన్నాడు, అంకుల్, మేము క్రైస్తవులమే కానీ మేము ఎస్సీలము, మరి ఎస్సీ అంటే ఏంటి అని నన్ను అడిగాడు. నాకు తెలియదు, నేను ఎస్సీని కాదు చెప్పాను. అయితే ఇప్పుడు ఎస్సీగా నేను ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదు. ఇప్పుడు నేను ఎట్లా చేస్తే ఉద్యోగం వస్తుంది? నాకు చదువుకున్నాడు, ఎంఏ చదివాడు, ఉద్యోగం రావట్లే. ఎస్సీ వాళ్ళన్న పెద్ద లీడర్, కానీ ఉద్యోగం రావట్లే. నాకు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదు అంకుల్. మరి నేను ఎస్సీ ఉన్నాను, నాకు ఎస్సీ కేటగిరీలో ఉన్నాను, నాకు ఉద్యోగం రావట్లేదంటే నేను చెప్పాను, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పాను. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చు. ఇప్పుడు చివరికి ఏమయ్యాడండి ఆ పిల్లడు? పాస్టర్ అయిపోయాడు. పేద చదువు చదివాడు, తండ్రి చనిపోయాడు, తల్లి దూరం అయింది, అతనే పాస్టర్ అయ్యాడు. నాకు విచిత్రమైంది, మన ఫేస్బుక్లో చూస్తే ఎన్ని క్వాలిఫికేషన్స్, అంత పెద్ద పేరు, పెద్ద మనిషి లావ్ అయిపోయాడు. ఇతనేనా అతను అనుకున్నా. పేరు సంపాదించుకున్నాడు. ఫేస్బుక్లో ఆయనే, ట్యూబా ఏం ట్యూబ్ అది, యూట్యూబ్లో ఆయనే. ఆశ్చర్యం, సంతోషం. ఒకప్పుడు ఎస్సీ అని ఆ కేటగిరీ దాన్ని పట్టుకొని వెళ్ళాడి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినాడు, దాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టండి, లోకం సంబంధమైన వాటిని వదిలిపెట్టండి. దేవుని దృష్టిలో నష్టంగా ఎంచుకుంటే అది నీకు లాభమే. దేనిని నీవు లాభంగా ఎంచుకుంటావో లోకం విషయంలో, దేవుని విషయంలో నష్టపోవాలి. దేవుని విషయంలో నష్టము నువ్వు పొందగలిగితే ఆ నష్టాన్ని దేవుడు లాభంగా మారుస్తాడు. హల్లెలూయా. నాకేం తక్కువ చేశాడండి? మంచి ఆహారము, మంచి బట్ట, మంచి గృహంలో నేను ఉంటున్నాను, నాకేం తక్కువ లేదు. అదే సమయంలో నేను కోటీశ్వరుని కాదు, నేను పేదవాడినే, కానీ నా దేవుడు ధనవంతుడు. హల్లెలూయా. ఏదైనా క్రీస్తును సంపాదించుకుంటే, క్రీస్తు కోసము నిందింపబడుట, హింసింపబడుట, చెడ్డ మాటలలో విషయం పడితే మనం ధన్యులమే. ఎందుకంటే మీరు వెలిగించబడ్డారు. ఒకసారి వెలిగించబడిన తర్వాత ఆరిపోతే మళ్ళీ వెలిగించడం దుస్సాధ్యమని ఎబ్రీ పత్రికలో దేవుడు చెప్పాడు. ఏమండి, నువ్వు వెలిగించబడ్డావు, వెలుగుతూనే ఉండు. వెలిగించబడిన తర్వాత సంఘానికి దూరం అయితే, వెలిగించబడిన తర్వాత సహవాసానికి దూరం అయితే, వెలిగించబడిన తర్వాత ప్రార్థనకు, బల్లకు, వాక్యానికి దూరం అయితే, నువ్వు ఆరిపోయిన తర్వాత నేను వెలిగించడము చాలా కష్టం. దేవునికి చేతగాని ఏమీ లేదు, దేవునికి సమస్తం సాధ్యమే. కానీ ఒకసారి వెలిగించబడిన తర్వాత ఎందుకు ఆరిపోయావు? ఎవరిని ఆరిపేసింది? నిన్ను నీవే ఆరిపేసుకున్నావేమో. పరిశుద్ధాత్మ నూనె లేదు నీకు, వాక్యమనే ఆహారం లేదు నీకు, ఆరిపోయావు. ఎందుకు చాలా కుటుంబాలు సంఘానికి దూరం అవుతున్నాయంటే లోకమును ప్రేమించి సంఘమునకు దూరం అవుతున్నారని ఖచ్చితంగా చెబుతాను నేను. హల్లెలూయా. లోకమును ప్రేమించేవాడు సంఘంలో ఉండలేడండి. నువ్వు వ్యాపారమును ప్రేమించు, సంపాదించు. ఒక మాట ఉంది బైబిల్లో, 2 మాటలు ఉన్నాయి. ఒకటేంటంటే కూర్చుకునేది ఒక మాట ఉంది, కూర్చుకునుట అని ఒక మాట ఉంది, సంపాదించడం ఒక మాట ఉంది. సంపాదన చేయండి కానీ కూర్చుకోవద్దు. కూర్చుకోవడం అంటే అన్నీ నాకే కావాలని అది ఎదుర్కొని ఇది ఎదుర్కొని అది ఇది తీసుకొచ్చి మొత్తం కొట్టులు పెట్టుకుని ఏం చేస్తావు? చూపెట్టి ఓ ధనవంతుడు అన్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలు సరిపోయేంత ఆహారం నేను నీకు సంపాదించి పెట్టాను, తినుము, త్రాగుము, సుఖించుము. నిద్రపట్టడంలే, మధ్యరాత్రిలో నిద్రపట్టగా పరుపు మీద దొరలాడుతుంటే ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, దేవుడిని గురించి పట్టదు. ధనం ఉంది కదా, ధనాన్ని అడ్డం పెట్టుకుని ప్రాణానికి చెప్పుకుంటుంటే దేవుని స్వరం వినపడింది, ఇదిగో ఓ ఫూల్, వెర్రివాడా, ఈ రాత్రికి నేను నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించి ఏం చేసిపోతావు? సంపాదించండి. ఒక ఇల్లు అవసరం, ఒక ఉద్యోగం అవసరం, ఒక వ్యాపారం అవసరం, ఇంట్లో డబ్బులు ఉండాలి, ఎవరిని అడుక్కోకూడదు.
మనం కృంగిన వారుగా ఉంటే దేవుని చిత్తం కానీ కాదు, మనం దరిద్రులుగా ఉంటే దేవుని చిత్తం కాదు. కానీ నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి సరిపోయేంత సంపాదించండి. కానీ అదే పనిగా రాత్రి వరకు ప్రార్థన లేదు, వాక్యం లేదు, సంఘం లేదు, భయం లేదు, భక్తి లేదు. ఇక ఏమైనా సరే చచ్చినా పర్వాలేదు, నాకు అదే ఉండాలన్నట్టుగా దానికోసం ప్రయాసపడితే పోగొట్టుకుంటాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు వెలిగించబడిన తర్వాత శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఆర్య సంఘంలో శ్రమ వచ్చింది. ఏమండి, యెరూషలేములో సంఘం ఏర్పడ్డప్పుడు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 120 మంది ఆ మేడగది సంఘంలో ఉన్నారు. ఆర్య సంఘంలో ఆ మేడగదిలో ఉన్నటువంటి ఆ 120 మంది పేతురు ప్రసంగం చేసిన తర్వాత 3000 మంది ఒకే రోజున రక్షించబడ్డారు. ఆ తర్వాత 4000 మంది రక్షించబడ్డారు. యెరూషలేము సంఘము పట్టడంలా, ఆ మేడగది నిండిపోయింది. హాలు పట్టడంలా, పెద్ద మైదానం పట్టడం లేదు. సంఘం అభివృద్ధి కొద్దీ సంఘానికి వచ్చింది శ్రమ వచ్చింది. హల్లెలూయా. ఆది సంఘానికి శ్రమ వస్తే చెదిరిపోయారు, యూదులు చెదిరిపోయారు. ఏ దేశానికి ఇప్పటికి కూడా ఆంధ్రాలో యూదులు ఉన్నారు. బాపట్లలో ఆంధ్రాలో యూదులు ఉన్నారట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు అప్లికేషన్ పెట్టుకున్నారు. మేము ఎఫ్రత గోపర గోత్రాలు, ఏ గోత్రం అండి, ఏదో గోత్రం పేరు చూస్తున్నారు, ఒక గోత్రం, 12 గోత్రాల గోత్రం చెందిన వాళ్ళం మేము, మా దేశానికి పంపండి, మేము ఈ దేశస్తులం కాదని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వం ఓకే చేసింది. చాలామంది ప్రపంచవ్యాప్తంగా యూదులు చెదిరిపోయిన ఎందుకంటే ఆది సంఘంలో శ్రమ వచ్చింది. ఏదైనా మన సంఘానికి కూడా శ్రమ వచ్చింది. అంటే సంఘం అంటే కాపరికి శ్రమ రాకపోవచ్చు, కానీ సంఘానికి శ్రమ వచ్చినప్పుడు సంఘం చీలిపోయింది. పాటిగడలో ఉన్నప్పుడు అదే పని జరిగింది, ఇక్కడ కూడా జరిగింది. కారకులు ఎవరైనా దాని గురించి మన మనుషులతో మనకు నిమిత్తం లేదు. సంఘము చీలింది, కానీ సంఘము పోలేదు. నేను పోయిన తర్వాత కూడా దేవుని చిత్తమైతే సంఘం కొనసాగుద్ది. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, అంకుల్ మీరు పోయిన తర్వాత నేను ఇప్పుడే పోనయా, దేవుడు పంపితే పోవాల్సిందే, తప్పదు. నేను ఇప్పుడే పోను, ఏం తొందరపడద్దు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలియదు. నీ సంఘము ల్యాంబ్ ఆఫ్ గాడ్ గాస్పెల్ చర్చ్, దేవుని గొర్రెపిల్ల సంఘము నిజముగా దేవుని చిత్తానుసరమైన సంఘం అయితే ఇది ఉంటుంది, యేసుక్రీస్తు వచ్చేదాకా ఉంటుంది. ఇల్లు లేకపోవచ్చు, సొంత ఆలయం లేకపోవచ్చు. ఆలయం అన్ని సంఘాలకు ఆలయాలు ఉన్నాయా? హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణంలో కొన్ని వేల సంఘాలు ఉన్నాయి, కొన్ని వేల సంఘాలకు ఆలయాలు లేవు. నేను దేవుని స్తోత్రం ప్రభా, మాకు ఆలయం లేదు, స్తోత్రం. ఎందుకంటే ఆలయం ఉంటే ఈ తలుపు నాది, కిటికీ నాది, ఈ ఇటుక నాది అని చెప్పి గొడవలు, కేసులు, గుద్దులాటలు, తలలు పలకటం ఎంత అవసరమా? ఏంటండి, అది కట్టుకుంటాం, సేవ చేస్తాం. నాగేశ్వర గారు ఎంతకాలం ఇక్కడ ఉండనిస్తాడో ఉంటాం, అద్దె పెంచితే అది కడతాం, దేవుడు శక్తి ఇస్తాడు. కానీ సహవాసంలో ఉంటాం. హల్లెలూయా. మీరు వెలిగించబడ్డారు. ఏమండి, మీరు వెలిగించబడ్డారు. పూర్వకాలము శ్రమతో కూడిన గొప్ప పోరాటం సహించిన ఆ దినాలు జ్ఞాపకం చేసుకోండి. సంఘం యొక్క ఆరంభ దశలో ఏ శ్రమ వచ్చిందో, అంతకంటే శ్రమ వచ్చినా సహించే శక్తి దేవునికి ఇస్తాడు. శోధన వస్తుంది, శోధన తప్పించుకునే మార్గం కూడా ఆయన చూపిస్తాడు. హల్లెలూయా. ఆయనకు చేతగాని ఆయన అనుమతిస్తాడండి. బంగారం కూడా, మామూలు బంగారం, మేలి బంగారం కావాలంటే ఏం కావాలండి? శ్రమ రావాల్సిందే, తప్పదు. కాలిస్తే కానీ ఆ మస్ట్ పోదు. అదే మేలిమి బంగారం. హల్లెలూయా. మామూలు బంగారం, మేలిమి బంగారం కావాలంటే దాన్ని కాల్చాలి, అందులో మస్ట్ తొలగిపోతేనే అది ప్రకాశించే బంగారం అవుద్ది. ఇది మన శ్రమలలో మనం ఇంకా వెలిగించబడతాం. మీరు ఎవరైనా సరే వెలిగించబడిన వారు ఆరిపోయే స్థితిలో ఉన్నారా? ఏం దుఃఖపడకండి. ప్రభువా, నేను ఆరిపోయే స్థితిలో ఉన్నానయ్యా, నా ప్రార్థన తగ్గిపోయింది, నా విశ్వాసం తగ్గిపోయింది, నేను సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాను, నువ్వు పాట పాడలేకపోతున్నాను, సంఘంలో ఇమిడి ఉండలేకపోతున్నాను. ఒక ఆయన అన్నాడంట, మీ సంఘం నుంచి 2 కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి, ఇప్పటికే ఒక కుటుంబం వెళ్ళిపోయింది. ఆ వార్త నాకు వచ్చింది. ఏ పాస్టర్ అయినా కూడా ఏ సంఘం, ఏ కుటుంబం వెళ్ళిపోవాలని కోరుకుంటాడండి? అది నా మూలంగా జరిగితే దేవా నన్ను క్షమించని నేను ప్రార్థన చేశాను. ఏ కుటుంబమైనా సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోతుందంటే, ప్రభా సంఘ కాపరిగా నా వలన ఏ కుటుంబం వెళ్ళిపోతే నన్ను క్షమించు. ఒకవేళ నా పాపం ఏంటో నాకు తెలియపరచు. ఒకవేళ సంఘంలో ఇంకొకరి వలన ఎవరి వలన వెళ్ళిపోతే అభ్యంతరములు కలగక మనవు. ఎవరి వలన అభ్యంతరం కలుగునో వానికి శ్రమ. దేవుని సంఘమును, దేవుని పరిచయను పాడు చేసేవాడు సంఘంలో ఉంటే వాడికి శ్రమ తప్పదు. అది యేసు నిమిత్తం కాదు, తన కోసమే. దేవుని వాక్యం 2 గల పదునైన ఖడ్గం,
అటు ఇటు రెండుకి ఉంది. కీడుకుంది, మేలుకుంది, ఆశీర్వాదానికి ఉంది, శాపానికి ఉంది. దేవుడు ఇటు ప్రేమించేవాడు అనుకోవద్దండి. ఆయన భయంకరుడు. ఆమేన్. ఆయన భయంకరుడు. ఆయన కావాలని ఎవరిని హింసించడండి, కావాలని ఎవరిని బాధ పెట్టడు. ఆయన మంచివాడు.